హలో అండి. వెల్కమ్ టు శ్రీమతి వర్క్స్. ఇంట్లో ఏ కూర లేనప్పుడు కూడా వేడివేడి అన్నం కాసింత ఊరగాయ ఉంటే చాలు మొత్తం అన్నం ఎంచక్కా తినేస్తాం కదా! అందులోనూ మన తెలుగువారైతే ఎన్ని కూరగాయలు ఉన్నా సరే పక్కకి కొంచెమైనా ఊరగాయ ఉండాల్సిందే. అందుకని ఈ చలికాలంలో ఎక్కువగా దొరికే ఉసిరికాయలతో మనం ఊరగాయ పెట్టేసుకుందాం. నేనిక్కడ ఒక హాఫ్ కేజీ వరకి ఉసిరికాయలు తీసుకున్నానండి. ఆ ఉసిరికాయలను ఫస్ట్ బాగా వాటర్‌లో వాష్ చేసుకోవాలి. దుమ్ము, ధూళి అంతా పోయే విధంగా. తర్వాత ఎక్కడా కూడా తడి లేకుండా ఒక కాటన్ టవల్‌లో వేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం తుడుచుకోవాలి. అసలెక్కడ గూడా వాటర్ అనేది ఉండొద్దు. ఒక్కొక్కటిగా తుడుచుకున్నా గూడా బెటరే. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాతనే దానిలోకి ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ అనేది ఒక 100 ఎంఎల్ వరకి తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న ఉసిరికాయలున్నాయి కదా! ఉసిరికాయలు తడిగా ఉన్నాయా లేదా అది ఒకసారి చూసుకొని అన్ని ఉసిరికాయలను కూడా ఈ ఆయిల్‌లో వేసుకోవాలండి. నెక్స్ట్ మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ కూడా ఉండాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఒక ఉసిరికాయని తీసి ఒక ప్లేట్‌లో వేసుకొని ప్రెస్ చేసినట్లయితే ఈజీగా విడిపోతే అది బాగా ఉడికినట్లు. ఇక్కడ మాత్రం అంత బాగా విడిపోవట్లేదండి. అందుకనే ఇంక ఒక 3, 4 మినిట్స్ ఉడికించుకుందామని జెప్పి వదిలేసాను అలాగే. అవి బాగా ఉడికిపోయిన తర్వాత వేరే ప్లేట్‌లోకి తీసేసుకోవాలి ఉసిరికాయలన్నీ గూడా. నెక్స్ట్ చట్నీలోకి మెంతి పిండి వాటిని రెడీ చేసుకుందాము. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి కొద్దిగా మెంతులు చూడండి. ఒక టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువనే. ఎందుకంటే నేనిక్కడ అర కేజీ మాత్రమే తీసుకున్నాను కాబట్టి టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ మెంతులను తీసుకొని ఇలా ఎర్రగా వేగేటట్లుగా వేయించుకోవాలి మెంతులను. తర్వాత జీలకర్రను కూడా అదే విధంగా వేయించుకోవాలి. అన్నీ సెపరేట్‌గా వేయించుకోవాలండి. అన్నీ ఒకేసారి వేస్తే గిట కొన్ని ఎక్కువ వేగడము, కొన్ని మాడిపోవడం, కొన్ని తక్కువ వేగడం ఉంటుంది గదా! అందుకని జీలకర్ర, ఆవాలు, మెంతులు వీటన్నిటిని కూడా సెపరేట్‌గా వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇంతకుముందు ఉసిరికాయలు ఉడికించినప్పుడు మిగిలిన ఆయిల్ ఉంది కదా! ఆ ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు ఆయిల్‌లోకి వేసుకోవాలండి. ఆ మిగిలిన ఆయిల్ సరిపోదనుకుంటే ఇంకొంత ఆయిల్‌ను యాడ్ చేసుకోవాలండి. నేనిక్కడ కొంత ఆయిల్‌ని యాడ్ చేసుకున్నాను. నాకు సరిపోదనుకోని. మనం ఇప్పుడు పోపు పెట్టడానికి కూడా ఒక 100 ఎంఎల్ ఆయిల్ ఉండేటట్లు చూసుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు లాంటివన్నీ కూడా వేసుకోవాలి. అలాగే ఒక 10, 12 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని స్పూన్‌తో కలుపుతూ ఈ వెల్లుల్లి అన్నీ కూడా బాగా వేగేటట్లు చూసుకోవాలండి. ఇంతకుముందు ఆయిల్‌లో ఉసిరికాయలు ఉడికించుకునేటప్పుడు కూడా హై ఫ్లేమ్ గానీ, లో ఫ్లేమ్ కానీ పెట్టుకోవద్దండి. మీడియం ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో కలుపుతూ ఉసిరికాయలను ఉడికించుకోవాలి. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నూనె వేడిగా ఉన్నప్పుడే 4, 5 టీ స్పూన్స్ కారం అనేది వేసుకోవాలి. అరకిలో ఉసిరికాయలకు ఈ మాత్రం కారం అనేది సరిపోతుంది. కారం వేసుకున్న తర్వాత మనము ఇంతకుముందు ఆవాలు, మెంతులు అవన్నీ కూడా పొడి చేసి పెట్టుకున్నాం కదా! ఆ పొడి కూడా ఇప్పుడే వేసుకోవాలండి. అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టీ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను. టేస్ట్ చేసి మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు. కానీ ఈ స్టేజ్‌లో కొద్దిగా తక్కువ వేసుకోవడమే బెటర్. ఇంతకుముందు ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయలను ఈ విధంగా పీసెస్ లాగా రెడీ చేసుకోవాలి. చాక్‌తో కోయాల్సిన అవసరం లేదు. వేళ్ళతో ఈ విధంగా ప్రెస్ చేస్తే చాలు అంతా విడిపోతాయి. ఉసిరికాయలను పీసెస్ లాగా చేసుకున్నప్పుడు లోపల ఉన్న విత్తనాలను కొన్నిటిని పడేయొచ్చు. లేకుంటే అలాగే చట్నీలా కలిపేసుకోవచ్చండి. ఇప్పుడు పోపు పెట్టుకున్నాం కదా! ఆ పోపులోకి మన ఉసిరికాయ ముక్కలన్నిటిని కూడా వేసుకోవాలి. ఇంతకుముందు నేను ఆ పొడి వేయడం మర్చిపోయానండి. మెంతులు, ఆవాలది. ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం మేము. కారం, ఉప్పు అన్నీ కూడా ఉసిరికాయ ముక్కలకి బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్‌లో ఒకసారి ఊరగాయ టేస్ట్ చూసి ఉప్పు, కారం ఏమన్నా సరిపోకపోతే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చివరగా ఒక్క నిమ్మకాయ రసం మొత్తం పిండుకోవాలండి. ఆల్రెడీ ఉసిరికాయనే పుల్లగుంటది. మళ్ళెందుకు నిమ్మరసం ఇంకా పుల్లగయితది కదా అని అనుకోవచ్చు. కానీ అలా ఏం కాదు. చివర్లో ఈ నిమ్మరసం పిండుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. ఇంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ అయిన ఉసిరికాయ చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక గ్లాస్ జార్‌లోకి తీసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. మామిడికాయ చట్నీ లాగానే. ఈ చట్నీ వేడి వేడి అన్నంలోకి గానీ, టిఫిన్స్‌లోకి గానీ, ఉప్మాలోకి గానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసేయండి ఒకసారి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.